హలో అండి అందరికీ. ఇవాళైతే పిల్లలకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తున్నామండి. మా మిన్నుకైతే మస్తు నిద్ర వస్తుంది. మా ఆయన చూడండి ఎంత సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. నిద్రపోతున్న వాళ్ళని లేపి తీసుకొచ్చానండి. అందుకే ఇలా వెదర్ ఇప్పుడే బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, కాఫ్ కోల్డ్ వస్తున్నాయని ఈ టైంలో వెళ్తున్నామండి. మా డాన్ అయితే హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటున్నాడు. వాడికైతే వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు, వాళ్ళ మమ్మీ కూడా అవసరం లేదు. జర్నీ అంటే మస్తు ఇష్టం వాళ్ళకి. హాయిగా ఎంజాయ్ చేస్తారు డ్యాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ. హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. వ్యాక్సిన్ వేయించిన ప్రతిసారి బాధ అనిపిస్తుందండి, పిల్లలు ఏడుస్తారని. కానీ తప్పదు కదా. మేమైతే పెయిన్లెస్ వ్యాక్సినే వేస్తామండి. ఇంజెక్షన్ చేసిన దానికంటే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు కదండి, దానికోసం ఏడుస్తారండి మా పిల్లలైతే. వదిలిపెట్టగానే ఊరుకుంటారు. వచ్చేసరికి లేట్ అయిందండి. ఈ టైంలో వంట ఏం చేసుకుంటాం, మా పిల్లలు చేయనివ్వరు కూడా. అందుకని బయట నుంచే తెచ్చుకున్నాం. ఏదో ఒకలా లంచ్ అయితే కంప్లీట్ చేయాలి కదండి. గోంగూర పచ్చడి, సాంబారు, నిమ్మకాయ పచ్చడి అలా అలా తెచ్చుకున్నాం. పిల్లలకి తినిపించాలి, మళ్ళీ నేను తినాలి. మా పిల్లలకి తినిపించాలంటే మాకైతే పెద్ద టాస్క్ అండి. ప్రతిరోజు ఒక్క చోట తినగా కూర్చోరు, మొత్తం ఊరంతా తిప్పుతారు. మా మిన్ను ఒక చోట, మా డాన్ ఒక చోట, ఉరుకులు పరుగులు పెట్టాలి మేమైతే. ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతుంది వాళ్ళకి తినిపించేలోపు. మొత్తానికి ఏదోలాగా టాస్క్ అయితే కంప్లీట్ చేశానండి. అమ్మ వాళ్ళకి తినిపిస్తే మాత్రం పెద్ద పని కంప్లీట్ అయినట్టే అండి మాకు. ఇంకా నేను తినాలి. కర్రీస్ అయితే జస్ట్ యావరేజ్ ఉన్నాయండి. ఇంట్లో ఉన్నట్టు ఉండవు కదా ఎంతైనా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. టాటా.